భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. భూకబ్జాలపై తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేసు నమోదైన విషయం వాస్తవమేనని తాను కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో షామీర్పేట పోలీస్ స్టేషన్లో మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వే నెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుంటల ఎస్టీ వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి అతని బినామీ అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేసి కుట్రతో మోసగించి భూమిని కాజేశారు. దీనికి సంబంధించి షామీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. మొత్తంగా 47 ఎకరాల కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. అయితే మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు అతని అనుచరులు మల్లారెడ్డి బంధువు శ్రీనివాసరెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరిమోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్, షామీర్పేట మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి, అలాగే శివుడు, స్నేహరామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహారెడ్డిలపై షామీర్పేట పోలీస్ స్టేషన్లో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీతో పాటు 420 చీటింగ్ కేసు కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.